హాయ్. హాయ్. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, మీ ఫేవరెట్ ఎవరు ఫస్ట్? మా ఫేవరెట్ అసలు నన్ను చూస్తే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది మా తనుజక్కనే చెప్తారు. ఎందుకంటే తనుజక్క సిస్టర్ అని చెప్తున్నాగా. ఇన్ని రోజులు ఒక లెక్కైతే ఇప్పుడు ఇంకా 1 వీక్ ఉందిరా బై. అందరూ దుప్పట్లో ముసుకేసుకుని పడుకోవద్దురా నాయన. బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అని చెప్పి ఆలోచించండి. నేను మాత్రం ఫిక్స్ అయిపోయారా. మా తనుజక్క విన్నర్, పవన్ కళ్యాణ్ రన్నర్. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్థాయిలో ఉన్నాడు, మా సెకండ్ తనుజక్క సెకండ్ ఉంది. ఏం పర్లేదు, ఇంకా అవ్వలేదు, గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. దయచేసి తనుజక్కని గెలిపించండి అంతే. విన్నర్ ఎవరు నీ దృష్టిలో మరి? విన్నర్ తనుజక్క అన్న. తనుజ, పవన్ కళ్యాణ్ రన్నర్ ఫిక్సింగ్ అంతే. కానీ ఏంటంటే ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా. పాపం టాప్ 3 ఇమాన్యుయల్ ఉంటే హ్యాపీ కదన్నా. పాపం డెమన్ పవన్ వచ్చాడు, తను కామన్ మ్యాన్ కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇంకేంటంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక సెలబ్రిటీతో పాటు బిగ్ బాస్లో ఉంటుంది, మనకి చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి ఏంటంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ కాబట్టి ఆల్వేస్ తనుజకు సపోర్ట్. కామనర్స్గా వీళ్ళిద్దరు వచ్చి ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే హ్యాపీ. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్స్ ఇంత అగ్ని పరీక్ష గెలుచుకొని జనాల్లోకి వెళ్ళి కష్టపడుతూ ఆడుతున్నారు కదా, అది చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి ఐఎమ్ సపోర్ట్ యూ. బట్ ఇంకేంటంటే కామన్ మ్యాన్ కన్నా నాకు తనుజకి ఇష్టం కాబట్టి ఆమె. అంటే టాప్ 1 to 5 ఆర్డర్ ఇవ్వాల్సి ఏ ప్లేస్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ తనుజ, పవన్ కళ్యాణ్, ఇమానియల్, డెమన్ పవన్, సంజన గారు. అసలు సంజన గారు టాప్ 5లో ఉంటారు అనుకున్నాను. లేదు, అసలు బర్నీ గారు అనుకున్నాము. బట్ ఇంక బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా రీతు చౌదరి ఉన్న టాప్ 5లో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. సంజన గారు, బర్నీ గారు అది వెళ్ళిపోవడం వల్ల ఇంకా సొమ్మశెట్టి ఉన్నా బాగుండేది. కానీ సంజన గారు అసలు టాప్ 5లో ఉన్నది ఎవరు ఊహించలేదు. అసలు బర్నీ గారు ఎలిమినేషన్ జరగకూడదు అనుకున్నారు, కానీ అలా జరిగిపోయింది. కావాలనే బిగ్ బాస్ ఏమైనా ఉంచాడంటారా సంజన? అది ఏం జరుగుతుందో మనకి తెలియదు కదన్నా. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నోటంతా వాళ్ళు చెప్తే కానీ మనకి ఏ విషయం తెలియదు. అంటే నార్మల్గా సంజన గారు టాప్ 5లో ఉండదని అంటున్నారు కదా, ఎందుకు రీజన్ ఏంటి? ఎందుకు బాగానే ఆడింది కదా. ఎందుకంటే ఒకరిని టార్గెట్ చేయడం, ఒకరిని ఎత్తు పడవడం, ఆమె ఎమోషనల్ అయిపోవడం, ఆమె చేయడం. రీతు చౌదరిని కూడా మొన్న అంతే. పాపం ఇద్దరు ఆమె చెప్పింది కదా, చాలా మంది ఆమెనే అన్నారు. కాబట్టి ఆమె బిహేవియర్ కరెక్ట్గా లేదన్న. దానివల్ల జనాలు అంతే. ఒకవేళ టాప్ 5లో ఉన్నా కానీ గెలిచేది వీళ్ళిద్దరే. కాబట్టి జై తనుజ, జై పవన్ కళ్యాణ్. సుమన్ శెట్టి గారు అండ్ అలాగే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు కదా, కరెక్ట్ అనిపించిందా? మీరు టాప్ 5లో ఉంటారనుకున్న వారిద్దరు ఉంటారనుకున్నాము. జనాలు ఇంక అట్లా అయిపోయి. అందులో ఫస్ట్ ఏంటంటే నాగార్జున గారు చిన్న క్లూ ఇచ్చేశారు. ఏమని, బర్నీ గారు కను సొమ్మశెట్టికి చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పి పోయిన వీకే చెప్పేశారు. దానివల్ల ఎలిమినేషన్ జరిగిపోయింది అంతే. మీ దృష్టిలో ఒకవేళ ఈ టాప్ 5 కాకుండా టాప్ 5 ఆర్డర్ చెప్పండి. టాప్ కాకుండా 7 ఉన్నారు కదా మొన్న. తనుజ, పవన్ కళ్యాణ్, ఇమానియల్, రీతు, డెమన్ పవన్. రీతు ఉండాలనుకున్నాం. ఎందుకు ఉండాలనుకున్నాం? ఎందుకంటే ఆమెను కూడా ఫస్ట్ ఆమె కెరీర్ వల్ల డెమన్ పవన్ కెరీర్ పోయింది. ఆయనకి ఏం ఆడలేకపోతుంది. అప్పని కూడా చాలా మంది ట్రోలింగ్ చేశారు. అక్కుంటే బాగుండేది అనుకున్నాం. డెమన్ పవన్, రీతు. అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత డెమన్ ఇంకా బాగా అన్నారు. బట్ ఏంటంటే అసలు ఈ అక్క వల్ల ఆయన కూడా ఇప్పుడు సపోజ్ ఏంటంటే మా తనుజక్క వల్ల పవన్ కళ్యాణ్ ఎలా లేసాడో రీతు వల్ల డెమన్ పవన్ లేసాడు. అది మాత్రం పక్క. అంటే టాస్క్లో ఇప్పటి వరకు ఇన్ని వారాలు అయిపోయింది, ఎవరు బెస్ట్ ఇచ్చారు టాస్క్? ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమన్ పవన్ అన్న బాగా ఆడారు. ఇమానియల్ బాగా, అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు అన్న ఇమానియల్ అన్న. కానీ ఫస్ట్ నుండి కరెక్ట్గా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు జనాల్ని. బట్ థింగ్ ఏంటంటే మంచిగా ఆడుంటే టాప్ 3లో ఉండేవాడేమో. టాప్ 3 కూడా ఉండాలంటారు ఇమానియల్? ఉంటాడు, పక్కా ఉంటాడు. ఇప్పుడు టాప్ 3లో ఉన్నాడు కదా ఆల్మోస్ట్. సారీ, టాప్ 4లో ఉన్నాడు. అదే బాధ అనిపిస్తుంది. టాప్ 3 డెమన్ పవన్ వచ్చాడు కదా. అంటే నార్మల్గా స్టార్టింగ్లో చూసుకుంటే ఇమానియల్ మోస్ట్లీ విన్నర్, ఇంక పెద్ద ఆడేది ఎవరు లేరు అన్నారు. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ వచ్చిందంటారు? చేంజ్ అంటే జనాలు అంతే. ఎవడు కొత్త సినిమా వస్తే వాడికి వెళ్ళిపోతారు జనాలు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇమ్మాని అన్నారు. ఇప్పుడు గట్టిగా తనుజకు వాళ్ళు ఆర్మీ పవన్ కళ్యాణ్ లేసాడు కాబట్టి తను సపోర్ట్ చేశారు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అంటున్నారు జనాలు అందరూ. కానీ ఫస్ట్ ఏంటంటే ఆలోచించండి రా భయ్, ఎవరికి వేస్తే పెట్టేది మనకి ఏం లేదు. కాబట్టి చేసే వాళ్ళు పర్ఫెక్ట్గా చేయండి. జై బిగ్ బాస్, జై తనుజ. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే ఆర్మీ అనే ట్యాగ్తో విన్నర్ అవుతున్నాడా, లేదంటే కామన్ మ్యాన్ విన్నరా, లేదంటే పల్లవ ప్రశాంత్ కూడా రైతు బిడ్డ అని చెప్పేసి విన్ అయ్యాడు కదా, అలా విన్ అయినట్టు? అట్లా ఏం లేదన్న. ఆర్మీ పవన్ అన్న ఎప్పుడు అంత అంటే తను ఓవర్గా మాట్లాడుకోవడం, తను ఆర్మీ కదా అది అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నారు అంతే. తను కష్టపడుతున్నాడు, ఆడుతున్నారు. గేముల్లో కూడా ఉన్నాడు. కొంచెం ఏంటంటే అందరూ ఒక మైండ్ సెట్ అయితే పవన్ కళ్యాణ్ ఒక మైండ్ సెట్. అది ఎవరికి అర్థం కాదు, లాస్ట్లో తెలిసింది. అది మాత్రం తన గెలిపే తను గెలిపిస్తుంది పక్క. డిమాన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా టాస్క్లో ఒకలాగే ఆడారు. ఇద్దరిలో చేంజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంత సపోర్ట్ రావడానికి డిమాన్ పవన్కి అంత లేదు సపోర్ట్.
ఎందుకంటే ప్రతిసారి జనాలు ఒకేలాగా ఉండరన్న. గేమ్ 1 వీక్ చేంజ్ అవుతుంటారు కాబట్టి ఆ గేమ్ పరంగా చూసుకొని సపోర్ట్ చేస్తున్నారు అంతే. నాగార్జున గారు హోస్టింగ్ ఓకేనా ఈ సీజన్? ఓకే పర్లేదు, గేమ్ అంతా బాగానే ఉంది. కంపల్సరీ ఏంటంటే ఈ సీజన్లో ఒక లేడీ టైగర్ గెలిపిస్తే నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ మంచి నేమ్ వస్తుంది అంతే. సూట్ కేసు ఇస్తే ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు తీసుకుంటారు? సూట్ కేస్ మనీ ఎవరు తీసుకుంటారు? తనుజ. తనుజ తీసుకుంటుందా? అంటే విన్నర్ అవ్వాల్సిన లేదా? అదే నార్మల్ గిఫ్టా? గిఫ్ట్ కాదు, టాప్ 3లో ఉన్నప్పుడు సూట్ కేసు ఇచ్చి మధ్యలో ఆఫర్ చేస్తారు కదా. ఇమాన్యుయల్ తీసుకుంటాడేమో అనుకున్నా. ఎందుకు ఇమ్మానియల్? అంటే విన్నర్ రేస్లో ఉంటారన్న అతనికి అభిప్రాయం ఉంటుంది కదా, బాగానే ఆడాను. అంటే ఉంటుంది కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ ఏంటంటే టాప్ 3లో కూడా లేకుండా ఒక సెలబ్రిటీ 4కి వచ్చేసరికి తన ఎట్లా అంటే ఎవరికైనా ఉంటుంది, అబ్బా నేను కూడా అసలు ఇంత ఫేమస్ అయ్యి ఇంత కామెడీ చేస్తూ ఇంత కనంగా కెమెరాల ముందు కనిపించేవాడిని, నేను టాప్ 4లో ఉంటుంది అని చెప్పి తనకి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఉంటే మనీలు తీసుకుంటాడేమో అనుకుంటా. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తే